శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కొన్ని చోట్ల అవమానాలు జరుగుతూ ఉంటాయి. చాలా నిజ జీవితంలో మనం కొన్ని అవమానాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కొందరు ఆ అవమానాలను ఛాలెంజింగ్గా తీసుకుంటారు. తీసుకొని ఆ స్థాయి కంటే ఎక్కువ స్థాయి ఎదిగి వాళ్ళకు చూపెట్టి వాళ్ళు ఏంటో వాళ్ళు నిరూపించుకునేటువంటి సత్తా కొంతమందికి ఉంటుందండి. కొంతమందికి అవమానాలు పడుతూ జీవితకాలం వాటినే కుమిలి పోతూ అవమానాలను ఎక్కువగా వాళ్ళను ఇబ్బంది పడుతూ లోపల మదన పడుతూ వాళ్ళ తనువు అనేది కూడా సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు నిజంగా ఆ అవమానానికే చుక్కలు చూపెడతారు. నిన్నెవరైతే వేలెత్తి చూపెట్టినటువంటి వారిని ఆ వేలు తిరిగి చూపెట్టేంత సత్తా శక్తి వీళ్ళకు ఉంటుంది. అవునండి. వృషభ రాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, కర్కాటక రాశిలో పుట్టిన, సింహరాశిలో జన్మించినటువంటి వారు నిజంగా నేటి నుంచి ఈ రాశులలో జన్మించినటువంటి వారు వీళ్ళనైతే ఎవరైతే వేలెత్తి చూపించారో వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలాగా కౌంటర్ని ఇవ్వబోతున్నారు. కౌంటర్కి రీకౌంటర్ ఇస్తారు వాస్తవానికి. అవునండి. ఇలాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చారండి. కొన్ని వేలలో. అంటే వాళ్ళ లక్ష్య సిద్ధి గొప్పదండి. ఒక పిల్లవాడు తనకున్నటువంటి 3 ఎకరాల భూమి పట్ట గురించి అని చెప్పేసి ఎంఆర్ఓ చుట్టూ చాలా వరకు బాగా తిరిగి అక్కడ చాలా ఇబ్బంది పడి ఆ పట్టాను తన పేరులో వాళ్ళ నాన్నగారి పేరులో ఎక్కించలేక చాలా రకాలుగా ఇబ్బంది పడి వదిలేశాడండి. తను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు. ఏదైనా అధికారం నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాను అనే ఒక సంకల్ప దీక్ష, ఒక పట్టుదలతో గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడండి ఆ పిల్లవాడు. ప్రిపేర్ అయ్యి ఏదైతే ఇబ్బంది పడుతున్నా అదే శాఖలో ఒక ఆర్డీఓ క్యాడర్ లాంటి ఒక పోస్టును అతను కైవసం చేసుకున్నాడండి. అంటే నిజమండి. నేను నామమాత్రంగా ఏదో టూకీగా చెప్పింది కదా, ఇది రియాలిటీ, ఇది రిజల్ట్, ఇది నిజం. ఇదొకటే కాదండి, ఇంకా ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు. అంటే నా దగ్గరికి రాకపోయినా వాళ్ళు కష్టపడి వాళ్ళ స్వయం కృషితో, వాళ్ళ పట్టుదలతో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు సంపాదించారు. అవునండి. మనిషి కృషి ఉండాలండి ఖచ్చితంగా. ఏదో సాంగ్లో చెప్పారు కదా, కృషి ఉంటే ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అని చెప్పేసి. అవునండి. అది ఏదైనా కూడా పట్టుదల ఉండాలి. ఏదైనా కూడా మన చిన్నపిల్లలకి మన చిన్నప్పటి నుండే మనకు ఒక పట్టుదలను నేర్పండి. వాడికి ఒక లక్ష్యాన్నే నేర్పండి. నువ్వు పెద్ద పెరిగాక ఏమవుతావు అంటే ఏం గాను అనే రేంజ్లో తీసుకొచ్చి పెట్టకండి పిల్లల్ని. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి అవుతాను, ఒక కలెక్టర్ అవుతానా, ఒక ఐపీఎస్ అధికారిని అవుతానా, ఒక డాక్టర్ అవుతారా, ఇలా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారా, ఇట్లా ఒక లక్ష్యాన్ని వాడికి నూరిపోయాలి. ఆ లక్ష్యం కోసం వాడు పరుగులు పెడుతూ ఉంటారు. ఆ లక్ష్యం కోసం గురి పెడుతుంటాడు. మనం ఏ లక్ష్యం లేకుంటే ఏ జీవితాన్ని ముందుకు నడపలేమండి. ఒక లక్ష్యం కోసమే కదా మనం బ్రతికేది. ఒక మంచి పొజిషన్కి రావాలి, ఉన్నతంగా జీవించాలి, డబ్బు సంపాదించాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, విదేశాలలో ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, వ్యాపారం చేయాలి. ఇట్లా ఒక లక్ష్య సిద్ధితోనే కదా మనం వెళ్ళేది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మనం పరుగు పందెంలో పరుగు పెట్టేటప్పుడు కూడా మనం ముందున్నటువంటి వాడి లక్ష్యాన్ని మన లక్ష్యంగా పెట్టుకోకూడదండి. మనకంటే ముందు ఒకడు పరిగెడుతున్నాడు, మనకంటే స్పీడ్గా పరిగెడుతున్నాడు, ఇతను కాదు మన లక్ష్యం. మనం ఎక్కడైతే 5 కిలోమీటర్ల దూరంలో జెండా నిలబెట్టి ఉంటుందో ఆ జెండా మనకు లక్ష్యం. దాన్ని ముందుగా చేరుకోవాలి. మనకు ఇచ్చిన టైంలో దానికంటే ముందే మనం ఆ జెండా దగ్గరికి వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించాలి. మన పక్కనున్నవాడు మనకంటే కొంచెం స్పీడ్గా తక్కువ పరిగెడుతున్నాడు, వీడు లక్ష్యానికి కూడా చేరువగాడు,
అలా అని చెప్పేసి వాడు వెనుక పరిగెత్తి మనం ఆ లక్ష్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఇతని లక్ష్యం మన లక్ష్యం కాదు. మన లక్ష్యం అక్కడ 5 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి జెండాను మనకిచ్చిన టైంలో మనం పరిగెత్తి చూపించాలి. అప్పుడే గెలుస్తాం. జీవితం అనేది కూడా గెలుస్తామండి. పక్కన ఉన్నవాడు ఏదో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడు అంటే అదే మనం బిజినెస్ చేసి అదే బిజినెస్లో ఇంకా కోట్లు సంపాదించాలనుకుంటూ మూర్ఖత్వం అండి. మనకే బిజినెస్ ఉపయోగపడుతుంది, మన జన్మ జాతకానికి, మన జన్మ కుండలికి, మన పేరు, మన రాశి నక్షత్ర లగ్నానికి మనకి ఏ బిజినెస్ అయితే మనకు ఉపయోగపడుతుంది అదే బిజినెస్ను మనం చేయాలి. పక్కనవాడు అదే బిజినెస్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు, మనం అది పెట్టామనుకోండి మనం లాస్ అయిపోతాం. అవునండి. ఒకరు పెట్టినటువంటి బిజినెస్ అందరూ పెడితే అందరూ బాగుపడాలని రూల్ ఏం లేదండి. వాళ్ళు కూడా నష్టపోతారు. కొన్ని రోజులలో కొన్ని మనం చాలాసార్లు చూస్తాం. అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు బిజినెస్ పెట్టినా కూడా నష్టపోతూ ఉంటారు. అది కొన్ని టైము వ్యవహారాలను బట్టి, గ్రహ స్థితిగతులను బట్టి, గ్రహాల సఖ్యతను బట్టి. అవునండి. గ్రహాలు ఇంచుమించుగా తారుమారు అయిపోతూ ఉంటాయి. కొన్ని మనకు ఫేవర్గా ఉన్నప్పుడు మనం బాగా సంపాదిస్తాం, మనకు ఫేవర్గా లేనప్పుడు వ్యాపారాలు నష్టపోతూ ఉంటాం. కొంతమందికి కొన్ని టెండర్స్ ఇస్తారు, గవర్నమెంట్కి సంబంధించినవి, ప్రైవేటుకు సంబంధించినటువంటి టెండర్లు ఇస్తారు. కొందరికి మనకు రాదు అని మనం ఆ టెండర్ను పార్టిసిపేట్ చేయకుండా మనకు టెండర్ వచ్చిందని మనకు ఫోన్ కాల్ వస్తుంటుంది. లక్. కొన్ని టైంలలో లక్కీగా మనం ఆ విషయాన్ని వినగలుగుతాం. అదృష్టం అంటే అట్లనే ఉంటుందండి. కొన్ని సందర్భాలలో ఏదైతే మనం రాదు అనుకున్నది వస్తుంది, మన వస్తుంది అనుకున్నది రాకుండా పోతుంటుంది. అది ఎవరి చేతిలో లేదండి. మనం ఎంచుకున్నటువంటి పేరు బలాన్ని బట్టి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి, మనకు ఉండేటువంటి లక్కును బట్టి అది మనకు వరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి ఒక చోట ఏదో ఒక చోట అవమానించబడతాడో, అవమానం పొందుతాడు ఖచ్చితంగా. కానీ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మనం ఎదగడానికి కృషి చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం చుట్టూన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అవమానించడం వాళ్ళ వంతే, మనం ఎదిగితే మన పక్కకు వచ్చి చేరడం కూడా వాళ్ళ వంతే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మన లక్ష్య సిద్ధి గొప్పది. మనం ఏది కావాలనుకుంటున్నాం, మనం ఏది ఎలా ఉండాలనుకుంటున్నాం, అది అలాగే ఉండడానికి మనం ప్రయత్నించాలి. అందుకే ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. వృషభ రాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, కర్కాటక రాశిలో పుట్టిన, సింహరాశిలో పుట్టిన ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా గొప్పవారండి. మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి, తప్పకుండా బాగుపడతారు. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అది న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా దొరుకుతుంది. మీరు వీలైతే మీ పేరుని సుమారుగా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని కనుక మీరు పెంచుకోగలిగితే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు అనేది కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.